ఈరోజు సరుకు మంచిగా ఉందే. చేపలు కూడా తాజాగా ఉన్నాయి. అవును. ఓ గౌరీ, వచ్చావా? ఎన్ని కావాలేటి ఈరోజు? రోజులాగానే. వ్యాపారం ఎలా ఉంది? అంతేం లేదు, మామూలే. ఇందులో ఎంతొస్తాయని? అది నిజమేలే. నాకైతే చాలా అయిపోయింది. రోజు వచ్చి కూర్చొని అమ్ముకోవడానికి ప్రాణం ఇసుకొచ్చేసింది. నా వల్ల అయితే లేదమ్మా. నీకేం వయసులో ఉన్నావు, ఇంటింటికి పోయి అమ్ముకోవచ్చు కదా. ఏటంటవేటి? ఏమైనా నా గేడే బాగుంటది. ఇంటికెళ్తే మొగుడు పిల్లలతోటి ఇంట్లో పనితోటి మా చెడ్డ సిరాకెత్తిపోద్ది. ఒక్కోసారి ఏమనిపిత్తదంటే పిల్లలు లేకపోతే బాగుంటదనిపిత్తది. కాసేపైనా ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. నువ్వు చాలా అదృష్టవంతురాలువే గౌరీ. నీకింకా పిల్లలు పుట్టలేదు, సంతోషించు. ఏంటి కాంతక్క, ఎంత మాట నేసావు నువ్వు? పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందనేది. తీసుకుని వెళ్తున్నా. గౌరీ, నేనేదో పరాస్కం చేశానే, ఏటనుకోకు. గౌరీ, గౌరీ, ఇది తీసుకో. నీకోసమని ప్రసాదం తెప్పించాను. అది మామూలు గుడి కాదు, బాగా ప్రసిద్ధమైన గుడి. నీకు గణేష్ శెట్టి గుర్తున్నాడా? వాళ్ళ చెల్లికి కూడా చాలా ఏళ్లుగా పాపం పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళు ఆమెను ఆ గుడికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేయించారు. ఇప్పుడు చూడు, ఆ దేవుడి దయ వల్ల పండంటి బిడ్డ పుట్టాడు. ఏంటి గౌరీ, వింటున్నావా? నీకు పెళ్ళయ్యి చాలా ఏళ్లవుతుందిగా, ఇంకా ఎన్నాళ్ళని ఇలానే ఉంటావు? ఏం చేస్తున్నావు? కొంచెం మెల్లగా చెయ్యి. చూడు, నిన్న కాక మొన్న పెళ్లైన లక్ష్మీకే పిల్లలు పుట్టేశారు. ఈ పనులన్నీ ఎప్పుడూ ఉండేవే. ముందు ఒకసారి నువ్వు ఆ గుడికెళ్ళి దేవస్థానం పూజారిని కలు. వాళ్ళు ఏదో ఒక పరిహారం చెప్తారు. మంగళసూత్రం ఏది? తెగిపోయింది, తీసి దాచిపెట్టాను. గౌరీ, గౌరీ, లోపలున్నావా? గౌరీ, ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? ఏమైంది? తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, పడుకున్నాను. ఇవాళ తొందరగా ఇంటికొచ్చాను.
కలిసి భోంచేద్దాం. నాకిప్పుడు ఆకలిగా లేదు. అన్నీ అక్కడే సిద్ధంగా ఉన్నాయి. మీరు వెళ్ళి తినండి. దుర్గపరెడ్డి శానా మంచోడు శివన్న. తన పొలం బంగ్లా చూసుకోమని నీకు ఇచ్చినాడు. అది కాదు గానీ నాకు ఒక చిన్న ఇల్లు అద్దెకు కావాలి. నీ వల్ల కాదు, వదిలేసే అన్నా. ఈసారి కూడా నేనే గెలుస్తాను చూడు. నీ రాణిని నేను తీసుకున్నాను. నీకిప్పుడు ఇల్లు లేదు, రాణి లేదు. రేయ్, నిన్ను విశ్వ, ఏంట్రా గొడవ? ఏంటి కృష్ణ ఇటు వచ్చావు? రాత్రి జాతరకు రావటం లేదా? సరే వస్తున్నానుండు. రా. ఒక 10 రోజుల నుంచి అన్నీ వింతగా జరుగుతున్నాయి. ముందులాగా నా భార్యతో కలిసి లేను. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద గొడవలుగా మారుతున్నాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా పోయింది. మొన్న నేను కొబ్బరికాయ కొడితే అది కూడా కుళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఏదో సరిగా లేదు అని. మాకు ముందులాగా ఉండాలనుంది. అనుగ్రహించండి స్వామి. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. మీలో ఒకరు తప్పు చేశారు, పవిత్రతని పోగొట్టారు. మీలో అది ఎవరో మీకు బాగా తెలుసు. నువ్వెప్పుడూ నీ భాగస్వామిని మోసం చెయ్యకూడదు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి, కలిసి బతకాలి. ఒకరికొకరు విధేయతగా ఉండటమే దీనికి పరిష్కారం. శివన్న, శివన్న, ఏంటి విశ్వ? విషయం నీకింకా తెలియలేదా? రాత్రి జాతరలో దంపతులున్నారు కదా, ఆ. వాళ్ళిద్దరూ చనిపోయారంట. ఆ భర్త భార్య నదిలో తోసి ఆ తర్వాత ఆయన కూడా దూకి చనిపోయాడంట. నేను ఇప్పుడు అక్కడికే వెళుతున్నా, నువ్వు త్వరగా వచ్చేయ్. దేవుని గుడివైపు వచ్చావు ఈరోజు. ఏంటి విషయం? ఇది మీలో ఎవరిది? నాది కాదు.
నాది కాదు. నాది కాదు. ఈసారి పూజలో నేను ఉంటాను. ఏంటయ్యా నువ్వు ఇప్పటికిప్పుడు చెబితే ఎలా? ఎన్నాళ్ళయింది నువ్వు పూజ చేసి? మీ నాన్న మరణించాక నువ్వే ఆ దైవ కార్యం చెయ్యాలి. అది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అది నీ కర్తవ్యం. కానీ నువ్వు వేరే దారి చూసుకున్నావు. ఇప్పుడు ఇదంతా కుదరదు. మాట్లాడకుండా వెళ్ళి వేరే దారి చూసుకో. గౌరీ, ఏ గౌరీ, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ గుళ్ళో పూజ మొదలు పెట్టేశారు. రా వెళ్దాం. అక్క తాళం వేసేస్తానుండు. అవన్నీ వదిలేయ్. రా రా రా. తాళం వేసేస్తాను. అవన్నీ వదిలేయ్, నువ్వు ముందు రా. రా రా వెళ్దాం. నువ్వు తప్పు చేశావు. ఏం తప్పు చేశాను? అది నీకు బాగా తెలుసు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో ఆ దేవుడి ముందు. కోపం తెచ్చుకోకు స్వామి. తెలియక చేసిన తప్పు. నన్ను క్షమించు స్వామి. ఆ, ఈ జనం ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. ఆ నేను కావాలని ఎవ్వరినీ బాధ పెట్టలేదు. నాకు తెలియకుండా అది అలా జరిగిపోయి ఉండొచ్చు. ఆ విషయం వదిలేయండి, వదిలేయండి. దేవుడి నమ్మకానికి ద్రోహం చేశావు. నమ్మి వచ్చిన ఆడదాన్ని మోసం చేశావు. నీకింకా అంతా ఒంటరి బతుకే. సంతాన భాగ్యం కలగదు. అంతా వదిలేసి వెళ్ళిపో. వెళ్ళిపో. అంతా వదిలేసి వెళ్ళిపో. ఇదే నీకు శిక్ష.
భూతాత్మల వీర కార్యాలు నిజమా? ఎక్కడ వెతకాలి సత్యాన్ని? నిజంలో ఎంత అబద్ధముందో అబద్ధంలో అంతే నిజముంది. ఈ భూతాత్మలు చేసే అద్భుతాలు చూస్తూ ఉండండి.